హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హిస్టరీకి సంబంధించి తొలివేద కాలం, మలివేద కాలం, బౌద్ధ మతం, జైన మతం ఈ 4 టాపిక్స్ సంబంధించి టాప్ 30 బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న చూద్దాం. ఋగ్వేద కాలానికి ప్రధాన ఆధారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదం. రెండవ ప్రశ్న చూద్దాం. ఋగ్వేద కాలంలో ప్రధాన వృత్తి ఏది? కరెక్ట్ ఆన్సర్ పశుపోషణ. మూడవ ప్రశ్న. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రముఖ దేవుడు ఎవరు? ప్రముఖ దేవుడు. సరైన సమాధానం ఇంద్రుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఋగ్వేద కాలంలో రాజకీయ జీవితంలో ముఖ్యమైన సభలు ఏవి? ముఖ్యమైన సభలు అడిగాడు. రైట్ ఆన్సర్ సభ, సమితి. ఐదవ ప్రశ్న. ఋగ్వేద కాలంలో గో అనే పదం ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంది? రైట్ ఆన్సర్ పశు సంపద. ఆరవ ప్రశ్న. మలివేద కాలంలో ఆర్యుల విస్తరణ ప్రధానంగా ఏ ప్రాంతం వైపు జరిగింది? రైట్ ఆన్సర్ గంగా యమున ప్రాంతం. మలివేద కాలంలో వ్యవసాయానికి ముఖ్యమైన లోహం ఏది? వ్యవసాయానికి ముఖ్యమైన లోహం కరెక్ట్ ఆన్సర్ ఇనుము. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఎలా మారింది? కరెక్ట్ ఆన్సర్ మరింత కఠినంగా మారింది. తర్వాత ప్రశ్న. మలివేద కాలంలో ప్రాముఖ్యత పొందిన యజ్ఞం ఏది? రైట్ ఆన్సర్ అశ్వమేధం. 10వ ప్రశ్న. ఉపనిషత్తులు ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చాయి? దేనికి ప్రాధాన్యత ఇచ్చాయి? రైట్ ఆన్సర్ తాత్విక ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చాయి. 11వ ప్రశ్న. మలివేద కాలంలో ముఖ్యమైన రాజ్యాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ కురు పంచాల. 12వ ప్రశ్న. మలివేద కాలంలో బ్రాహ్మణుల ప్రాధాన్యత పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ యజ్ఞాలు, కర్మకాండలు. 13వ ప్రశ్న. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? బౌద్ధ మత స్థాపకుడు అడిగారు. కరెక్ట్ ఆన్సర్ గౌతమ బుద్ధుడు. 14వ ప్రశ్న. గౌతమ బుద్ధుని బాల్యనామం ఏమిటి? గౌతమ బుద్ధుని బాల్యనామం కరెక్ట్ ఆన్సర్ సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏది? గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం కరెక్ట్ ఆన్సర్ బోధ్గయ. 16వ ప్రశ్న. బుద్ధుడు మొదటి బోధన ఎక్కడ చేశాడు? కరెక్ట్ ఆన్సర్ సారనాథ్. 17వ ప్రశ్న. బుద్ధుని మొదటి బోధనను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ధర్మచక్ర ప్రవర్తనం అని పిలుస్తారు. 18వ ప్రశ్న. బౌద్ధ మతంలోని 4 ఆర్య సత్యాలలో దుఃఖానికి కారణం ఏమిటి? 4 ఆర్య సత్యాలలో దుఃఖానికి గల కారణం అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తృష్ణ. 19వ ప్రశ్న. బౌద్ధ మతంలో దుఃఖ నివారణకు సూచించిన మార్గం ఏది? అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అష్టాంగిక మార్గం. రైట్ ఆన్సర్ అష్టాంగిక మార్గం. 20వ ప్రశ్న. బుద్ధుని మరణాన్ని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్
నిర్వాణం మహాపరినిర్వాణం అని పిలుస్తారు. 21వ ప్రశ్న, జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరు? 24వ తీర్థంకరుడు కరెక్ట్ ఆన్సర్ మహావీరుడు. 22వ ప్రశ్న, మహావీరుని బాల్యనామం ఏమిటి? మహావీరుని బాల్యనామం రైట్ ఆన్సర్ వర్ధమానుడు. 23వ ప్రశ్న, జైన మతంలోని ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి ఏది? ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి ఏదని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అహింస. 24వ ప్రశ్న, జైన మతంలోని త్రిరత్నాలు ఏవి? త్రిరత్నాలు అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చారిత్రం. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చారిత్రం ఈజ్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న, బౌద్ధ మతంలోని త్రిరత్నాలు ఏవి? బౌద్ధ మతంలోని త్రిరత్నాలు అడిగాడు ఇప్పుడు. మరి ఈ సమాధానం దీనికి కరెక్ట్ ఆన్సర్ బుద్ధ ధర్మ సంఘ. 26వ ప్రశ్న, బౌద్ధ మతం ప్రారంభంలో ప్రసారం కోసం ప్రధానంగా ఉపయోగించిన భాష ఏది? మరొకసారి చూద్దాం ప్రశ్న. బౌద్ధ మతం ప్రారంభంలో ప్రసారం కోసం ప్రధానంగా ఉపయోగించిన భాష అడిగాడు. రైట్ ఆన్సర్ పాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, జైన మత బోధనలకు ప్రధానంగా ఉపయోగించిన ప్రాకృత భాష ఏది? జైన మత బోధనలకు ప్రధానంగా ఉపయోగించిన ప్రాకృత భాష అడిగాడు. సరైన సమాధానం అర్ధమాగధి. 28వ ప్రశ్న, బౌద్ధ మతం జైన మతం ప్రధానంగా ఏ శతాబ్దంలో ఉద్భవించాయి? జైన మతం బౌద్ధ మతం ప్రధానంగా ఏ శతాబ్దంలో ఉద్భవించాయని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉద్భవించాయి. 29వ ప్రశ్న, బౌద్ధ మతంలోని అష్టాంగిక మార్గం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? బౌద్ధ మతంలోని అష్టాంగిక మార్గం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. సరైన సమాధానం దుఃఖ నివారణ అష్టాంగిక మార్గం యొక్క ప్రధాన లక్ష్యం అవుతుంది. చివరి ప్రశ్న 30వ ప్రశ్న చూద్దాం. బౌద్ధ మతం జైన మతం ఉద్భవానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఏది? బౌద్ధ మతం జైన మతం ఉద్భవానికి ముఖ్యమైన కారణాలు ఒకటి ఏదని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కర్మకాండలు ఆచారాల సంక్లిష్టత. కర్మకాండలు ఆచారాల సంక్లిష్టత ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 30 బిట్లు కూడా తొలి వేదకాలం, మళ్ళీ వేదకాలం, బౌద్ధ మతం, జైన మతం సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ కూడా వెతికి మరీ 30 బిట్లు పెట్టడం జరిగిందండి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. అందరూ బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. మనం పెట్టిన ప్రతి కంటెంట్ కూడా చివరి వరకు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.